బీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. గతంలో పింక్ డ్రెస్ వేసుకున్న వారికే సంక్షేమ పథకాలు అమలు చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా పథకాలు అందేలా చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 6,500,000 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడిస్తుంది. ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావునా పేద ప్రజలకి? ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎట్లా? మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు. ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు కట్టుకోవాలని వాడి కల నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏమి కులమని అడగం, నీది ఏమి మతం అని అడగం. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము, దానికి మిత్తి కడతాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్లే కాదు, శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? 2-3 నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటలు మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కూర్చో అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా, మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసిన వాళ్ళం, రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతమ చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది, మీది.